हरे कृष्ण माता जी, संत प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम माता जी। हरे कृष्णा हरे माता जी। कृष्ण हरे माता जी कृष्णा, धन्यवाद। दंडवत प्रणाम। हरे कृष्णा। हरे कृष्णा माता जी। हरे हरे कृष्ण माता कृष्ण। जी, धन्यवाद प्रणाम। हरे कृष्णा प्रभु जी, दंडवत हरे प्रणाम। कृष्ण माता जी धन्यवाद। दंडवत प्रणाम। हरे कृष्णा। हरे 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 कृष्ण कृष्ण माता जी दंडवत प्रणाम। दंडवत हरे प्रणाम। कृष्ण हरे माता कृष्ण। जी धन्यवाद प्रणाम। दंडवत మాతాజీ प्रणाम माता जी। బంగాళారా हरे कृष्ण। తీసుకుందామా? हरे कृष्ण माता जी। ఏంటి ప్రభు जी? బంగాళారా తీసుకుందాం ముందు. మంగళారతి తీసుకుందామంటారా? అర్థం కాలే. మంగళాచరణ చేద్దామంటారా? నాకు అర్థం కాలేదు. ఫస్ట్ స్టార్టింగ్ మనం మంగళాచరణతో స్టార్ట్ చేద్దామా లేకపోతే డైరెక్ట్? మంగళాచరణ ఇంకా చేయలేదు ప్రభుజీ, ఇప్పుడు చేయాలి. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. ఎవరైనా చేస్తారా మంగళాచరణ్? నేను ఇవాళ స్క్రీన్ షేర్ చేస్తాను. నేను చేస్తాను माता जी ఎవరు? నేను చేస్తా అంజలి మాతాజీ। అంజలి మాతాజీ చేస్తారా? ఓకే. ఓకే. ఇక్కడ కొందరు హ్యాండ్ రైజ్ చేశారు. ఫైన్. రోజుకొకళ్ళు చేయండి. అంటే నేను మాతాజీకి కూడా చెప్తాను, లక్ష్మీ మాతాజీకి. సో, మంగళాచరణ్‌కి కూడా ఛాన్స్ ఇస్తాము. సో, మంగళాచరణ్ మేము చేయగలము అనుకున్న వాళ్ళు డైలీ హ్యాండ్ రైజ్ చేయండి. సో దట్ మీరు కూడా మంగళాచరణ్ చేయొచ్చు. అవి చెప్తూ ఉంటే చాలా బావుంటుంది. ఈజీగా వచ్చేస్తాయి నోటికి కూడా. మాతాజీ ఆల్ఫాబెటికల్ గా చెప్పండి, ముందే వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారేమో మాతాజీ. అట్లా అంటారా? ఓకే. అంటే అలా కొందరు అయితే కొత్త వాళ్ళు జాయిన్ అయితున్నారు కదా మాతాజీ. సో, అందుకోసం అని ఏంటంటే ఆప్షన్ ఇస్తున్నాము. బట్ కొన్ని డేస్ అదే. అయ్యాక ఏంటంటే మీరు చెప్పండి అని చెప్పి అలా చెప్దాం. ఓకే మాతాజీ, హరే కృష్ణ. మేడం సారీ. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి మాతాజీ. కొద్దిగా క్లాస్ తొందరగా స్టార్ట్ చేస్తే అందరికీ ఒక్కొక్క రౌండ్ చాంటింగ్ ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అనుకో. యాక్చువల్‌గా తొందరగా అంటే మనము బ్రహ్మ ముహూర్తంలో చేయాలి 4:30కి అలాగా. అప్పుడు అందరూ ఒక్కొక్కటి చేయొచ్చు. యాక్చువల్‌గా ఈ జపా సెషన్ ఏంటి అంటే మెయిన్ ఇంటెన్షన్ దీన్ని షార్ట్‌గా పెడదామనే మా ఇంటెన్షన్ మాతాజీ. వేరే జపా సెషన్ నడుస్తుంది. అదేంటంటే ఒక్కొక్కళ్ళు అలా ఛాన్స్ తీసుకొని చేస్తున్నారు. బట్ ఇందులో కొత్త వాళ్ళొస్తున్నారు గాబట్టి ఒక రౌండ్ జపా కొంచెం షార్ట్ క్లాస్‌గా చెప్దాము అన్నదే ఈ క్లాస్ యొక్క థీమ్ మాతాజీ. ఇట్స్ ఆల్ రైట్ మేడం. ఓకే. ఇట్స్ ఆల్ రైట్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. సో, అంజలిబాయి మాతాజీ చేస్తారా మాతాజీ మంగళాచరణ్? చేస్తాను మాతాజీ। స్క్రీన్ ఓకే. ప్లే ఆ! షేర్ చేశాను మాతాజీ. మీరు చేయండి. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी प्राश्चाश्च देशतारिणी वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమాహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీకృష్ణ చైతన్య దేవం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समवेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. हरिनाम प्रभु की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. थैंक यू सो मच माता जी. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మార్నింగ్ ఆరతి ప్రేయర్స్లో భాగంగా మనం ఒక క్లాస్లో గురువాష్టకం పాడుకున్నాము అండ్ ఇంకొక క్లాస్లో మనము నరసింహ ఆరతి కూడా రిసైడ్ చేసుకున్నాం కదా. సో ఈరోజు తులసి ఆరతి రిసైడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎవరికైనా వచ్చా తులసి ఆరతి? జస్ట్ ఒక 5 minutes తులసి ఆరతి చేసుకొని. తులసి ఆరతి కూడా వచ్చు మాతాజీ. వస్తుందా? ఓకే ఫైన్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో నేను పాడుతూ ఉంటాను, మీరు మ్యూట్లో ఉండి వెనక పాడుతూ ఉండండి, ఓకేనా? సో మన ఆరతీస్లో ఏంటి అంటే మార్నింగ్ ఇంతకు ముందు చెప్పినట్లుగానే గురువాష్టకంతో స్టార్ట్ చేస్తారు. గురువాష్టకం అయ్యాక మనకి నరసింహారతి ఉంటుంది. నరసింహారతి అయ్యాక తులసి ఆరతి ఉంటుంది. ఆ తర్వాత మనకి శిక్షాష్టకము, దశ అపరాధాలు ఉంటాయి, నామ అపరాధాలు ఉంటాయి అన్నమాట. సో మనం హరినామం చెప్తున్నాం కాబట్టి నామ అపరాధాలు అనేవి చేయకూడదు. సో అపరాధాలు ఏంటి? ఒక 10 అపరాధాలు ఉంటాయన్నమాట. సో అవి చెయ్యకుండా ఉండడానికి ప్రతిరోజు అవి చేసే ముందు అంటే మనము హరినామ జపం చేసే ముందు ఆ దశ అపరాధాలు చదువుతారనమాట. చదివినప్పుడు ఏంటంటే మనకు అవన్నీ గుర్తొస్తాయి. ఓకే, మనము ఇట్లాంటి పనులు చేయకూడదు, ఇట్లాంటి పనులు చేస్తే మనము నామ అపరాధం చేసుకున్న వాళ్ళం అవుతామని ప్రతిరోజు కూడా 108 మన 16 మాలలు చేసే ముందు దశాపరాధాలు కూడా చదువుతారు. ఒక క్లాస్లో దశాపరాధాలు కూడా ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం, ఓకేనా? ఈ రోజు మనం తులసి ఆరతి చేద్దాం. మీకు గౌడియ వైష్ణవ గీతాలు అని బుక్ ఒకటి షేర్ చేశాను కదా గ్రూప్లో. అందులో మనకి ఈ పేజ్లో ఉంది, 151 పేజ్లో తులసి ఆరతి ఉంది. సో మీ దగ్గర బుక్ ఉంటే ఇది ఓపెన్ చేసుకోండి, ఓకేనా? మనం తులసి ఆరతి చేసేటప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా ఇది కాకుండా ఫస్ట్ తులసి ప్రణామ మంత్రం చెప్తామన్నమాట. కింద ఉంది, ఫస్ట్ మనకి తులసి ఆరతి ఉంది, తర్వాత తులసి ప్రణామ మంత్రం ఉంది. ఇది 3 times చెప్పాక మనం ఈ తులసి ఆరతి పాడతాం. తులసి కీర్తన అని ఉంది కదా, ఇది పాడతాం. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. మాతాజీ నేను తులసి ఆరతి నేను పాడచ్చా మాతాజీ? మీరు పాడతారా మాతాజీ? సరే పాడండి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. वृन्दायै तुलसीदेव्यायै प्रियायै केशवस्य च कृष्णभक्ति प्रदे देवी सत्यवत्यै नमो नमः. 3 times అది 3 times చెప్పాలి మాతాజీ. అందుకే ఇవాళ ఒకసారి నేను పాడతాను, చూడండి. ఓకే మాతాజీ. నెక్స్ట్ క్లాస్ నుంచి మీరు రిపీట్ చేయొచ్చు, ఓకే? థ్యాంక్ యూ మాతాజీ. वृन्दायै तुलसीदेव्यायै प्रियायै केशवस्य च
विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। वृन्दायै तुलसीदेव्यायै प्रियायै केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। वृन्दायै तुलसीदेव्यायै प्रियायै केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नमो नमः तुलसी कृष्ण प्रेयसी। नमो नमः राधा कृष्ण सेवा पावो एई अभिलाषी। राधा कृष्ण सेवा पावो एई अभिलाषी। एतो मार शरण लोय तारा वांच पूर्ण होय। जेतो मार शरण लोय तारा वांच पूर्ण होय। कृपा कोरी कोरो तारे वृंदावनवासी। कृपा कोरी कोरो तारे वृंदावनवासी। मोराएय मोराए अभिलाष विलास कुंज दियो वास। मोराए अभिलाष विलास कुंज दियो वास। नयने हेरिबो सदा युगल रूपराशि। नयने हेरिबो सदा जुगल रूपराशि। ए निवेदन धर साकिरानुगत करो। ए निवेदन धर साकिरानुगत करो। सेवाधिकारो दिए करो निज दासी। सेवाधिकारो दिए करो निज दासी। दीन कृष्ण दासे कोई ये न मोरा होय। दीन कृष्ण दासे कोई ये न मोरा होय। श्री राधा गोविंद प्रेमे सदा ये न बासी। श्री राधा गोविंद प्रेमे सदा ये न बासी। यानि कानि च पापानि ब्रह्महत्यादिकानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे। यानि कानि च पापानि ब्रह्महत्यादिकानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे हरे। हरे राम 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 हरे हरे। वृन्दाय तुलसीदेव्याय प्रियाय केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। वृन्दाय तुलसीदेव्याय प्रियाय केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। वृन्दाय तुलसीदेव्याय प्रियाय केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। तुलसी महारानी की जय। वृंदे देवी की जय। श्रील प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे। हरि हरि बोल। మాతాజీ ఇది మీనింగ్ చదవచ్చా? ఎస్ మాతాజీ చదవచ్చు. మీరు చదువుతారా? చదువుతాను మాతాజీ. కొంచెం ఫాస్ట్ గా చదవండి. మనం ఇవాళ 7 o'clock కల్లా క్లాస్ ఎండ్ చేద్దాం. ఎస్ ఎస్ కొంచెం ఫాస్ట్ గా చదివేసేయండి మాతాజీ. మీనింగ్ తెలుసుకోవడం కూడా మంచిదే. జస్ట్ కొంచెం ఫాస్ట్ గా చదవండి. కృష్ణ భగవానికి ప్రేమైన ఓ తులసీదేవి, నీకు నా పరిపరి ప్రణామములు. శ్రీ శ్రీ రాధాకృష్ణ సేవా భాగ్యము పొందాలనేదే నా అభిలాష.
ఎవరైతే నీ శరణ పొందుదురో వారు వాంఛలన్నీ నెరవేర్చబడును. నీవు వారిపై కృప చూపి వారిని బృందావనవాసులను చేసేదవు. నీవు నాపై కృప చూపి బృందావనంలో విలాసకుంజములలో నివాసం ఇచ్చినచు శ్రీ శ్రీ రాధాకృష్ణ యొక్క అందమైన లీలలను ఎప్పుడునూ దర్శనం చేసుకోగల నన్నున్నదే నా అభిలాష. నన్ను వ్రజధామంలోని గోపికల్లో అనుచరుని చేయమని నేను నిన్ను వేడుకుంటున్నాను. దయచేసి నాకు భగవత్ సేవను చేసే అవకాశాన్ని కల్పించి నన్ను నీ దాసునిగా చేసుకొనుము. సర్వదా శ్రీ శ్రీ రాధా గోవిందుల ప్రేమలో మునిగి తేలాలని ఇది అతి దీనుడైన ఈ కృష్ణదాసు నిన్ను ప్రార్థిస్తున్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే, విల్ స్టార్ట్ ద క్లాస్. సో ఎన్ని శ్లోకాస్ కంప్లీట్ అయ్యాయండి లాస్ట్ క్లాస్ లో? 2.29 వరకు మొదలెట్టాలి. సో 2.30 నుండి స్టార్ట్ చేద్దాము. సో మనం శ్లోక రిసైట్ చేద్దాం. నేను ఒక్కసారి ఇంగ్లీష్ లో చూసి శ్లోక చెప్తాను. ఓకే. దేహి నిత్యమవద్యోయం దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని త్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి ఓకే, అనువాదం ఎవరైనా చదువుతారా? ఈశ్వర్రావు ప్రభుజీ చదవండి. ఓ భరతవంశీయుడ, దేహములో నివసించేవాడు ఏనాడునూ చంపబడడు కనుక నీవు ఏ జీవి గురించి దుఃఖించవలసిన అవసరము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దేహమందు వసించు దేహి ఎన్నడూను చంపబడదు. ఓకే. ఇందిరా మాతాజీ పర్పోర్ట్ చదువుతారా మాతాజీ? భాష్యం. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. విశ్వకృష్ణ ప్రభుపాదికి జై. మార్పు లేని ఆత్మను గురించి బోధించు భాగమును ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముగించుచున్నాడు. అనస్వరమైన ఆత్మను గూర్చి అనేకమైన విధములుగా వర్ణించుచు ఆత్మ నిత్యమైనదనియు దేహము తాత్కాలికమైనదనియు భగవానుడు నిరూపించను. కనుక పితామహుడు మరియు గురువు అయినట్టి ద్రోణుడు యుద్ధమున మరణింతురని భయముతో క్షత్రుడైన అర్జునుడు యుద్ధమును విడువరాదు.
శ్రీకృష్ణుని ప్రామాణికతపై ఆధారపడి దేహమునకు అన్యముగా ఆత్మ కలదని ప్రతి ఒక్కరూ విశ్వసింపవలను. ఆత్మయనునది లేదే లేదనియు లేదా రసాయన వస్తువుల పరస్పర కలయికతో ఏర్పడు ఒకానొక స్థితిలో జీవము పుట్టుననియు భావింపరాదు. ఆత్మ నిత్యమైనను హింసను ఎన్నడూను ప్రోత్సహింపరాదు. కానీ యుద్ధ సమయమున దాని నిజమైన అవసరము కలిగినప్పుడు మాత్రము దానిని త్యజింపరాదు. అట్టి అవసరం యథేచ్ఛగా కాకుండా భగవానుని ఆదేశము పైననే సమర్థింపవలను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకాలు ఏమంటున్నారు? దేహమందు వసించు దేహి ఎన్నడును చంపబడదు, కావున ఏ జీవి గూర్చి నీవు దుఃఖింపనవసరం లేదు అని కృష్ణ చెప్తున్నారు అర్జునకి. సో దేహమందు ఎవరైతే ఉంటారో దేహి, దేహి అంటే ఇక్కడ ఆత్మ అన్నమాట. సో దేహమందు ఉన్న దేహి ఎప్పటికీ కూడా ఏం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చంపడం అనేది కుదరదు. కాబట్టి నువ్వు దీని గురించి దుఃఖించవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. అయితే మనకి పర్పోర్ట్లో భాష్యంలో శ్రీల ప్రభుపాద ఏమంటున్నారంటే, ఆత్మ గురించి ఇప్పటిదాకా చెప్పుకొచ్చిన దానికి ఇప్పుడు మనకి ఏమంటున్నారు, ముగిస్తున్నారనమాట. అంటే మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీరు చెప్పగలరా? ఆత్మ గురించి మనకి కృష్ణ అర్జునకి బోధించడం అనేది ఏ శ్లోకా నుండి స్టార్ట్ అయింది రఫ్ గా మీకు గుర్తుందా? 13 శ్లోకం నుంచి. 11 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? 11 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎన్నో శ్లోకాల్లో ఉన్నాం? 30వ శ్లోకాల్లో ఉన్నాం అనమాట. సో 11 నుంచి 30 శ్లోకాల వరకు కూడా కృష్ణ ఆత్మజ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారనమాట అర్జునకి. సో ఈ శ్లోకాతో మనకి ఆత్మజ్ఞానం ఇవ్వడం అనేది ఇంకా ముగిస్తుంది అనమాట. అయితే ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నవే ఇదంతా కూడా ఈ శ్లోకాల్లో కూడా చెప్తున్నారు. నువ్వు ద్రోణుణ్ణి, భీష్మాచార్యుల వారిని నేను చంపుతాను అని చెప్పి బాధపడుతున్నావు, కానీ చంపడం అనేది ఆత్మకి, చంపడము చంపబడము ఈ రెండు కూడా ఆత్మకి ఉండవు. సో చంపాల్సి వస్తే అది కేవలం దేహాన్ని మాత్రమే చంపుతున్నావు. అండ్ నువ్వు ధర్మం కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళు మరణం చెందినా కూడా వాళ్ళు ఉత్తమ గతులే పొందుతారు అని చెప్పి కృష్ణ అర్జునకి క్లారిటీ ఇస్తున్నారనమాట. సో నువ్వు ఆత్మ ఉందని నమ్మినా, ఆత్మ లేదు, రసాయనాల కలయిక వల్ల ఆత్మ అనేది పుట్టుకొస్తుంది అని నమ్మినా, ఏ విధంగా నమ్మినా కూడా రెండిటికి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు అని అర్జునకి చెప్తున్నారు. ఓకే, సో ఆత్మ జ్ఞానం ఇది. సో ఏం చేద్దామంటే ఒక 2-3 మినిట్స్ ఆత్మ గురించి మీరు నేర్చుకున్న కొన్ని పాయింట్స్ ఎవరైనా ఒక 2-3 మెంబర్స్ చెప్పగలరా? కొన్ని పాయింట్స్ మనం ఇక్కడతో ఈ టాపిక్ ఆపేస్తున్నాం కాబట్టి జస్ట్ మీకు ఎంతవరకు అర్థమైంది, ఏమేమి గుర్తున్నాయి అన్నది ఒక 2 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ మీ వీలుని బట్టి మీరు ఎంత చెప్పగలరో అది చెప్పండి. ఎస్ మాతాజీ. కళావతి మాతాజీ చెప్పండి మాతాజీ. ఆత్మకు నాశనం లేదు మాతాజీ, చావు పుట్టుకలు లేవు. ఆత్మ ఎల్లప్పుడూ శాశ్వతం. ఈ భౌతిక శరీరం మాత్రమే చావు పుట్టుకలకు లోనవుతుంది. ఎండకు ఆత్మ ఎండకు మనకు ఏ అతితోడైనా భిన్నం కాబడదు. ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మంగా శిరోజ అగ్రంలో 10,000వ వంతు ఆత్మ ఉంటుంది మాకు. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఎస్ గిరిజా మాతాజీ మీరు చెప్తారా మాతాజీ? కృష్ణ మాతాజీ. ఆత్మకు చావు లేదు మాతాజీ. ఆత్మ నీటితో తడపబడదు, మంటల్లో కాలబడదు, వాయువులో కలిసిపోలేదు. ఆత్మ నిత్యము ఉంటుంది అని అంతే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం. కుటుంబ కుమారి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఆత్మకు చావు లేదండి. ఆత్మ పంచభూతాల్లో కలవదు. శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కొత్త చొక్కా వేసుకున్నట్టుగా కొత్త వస్త్రాన్ని శరీరాన్ని విడిచిపెట్టి వేరే శరీరాన్ని తీసుకుంటుంది. ఓకే, ఆత్మకు అనే సావు లేదు. ఆత్మ శాశ్వతమైనది. ఓకే మాతాజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ శోభా మాతాజీ చెప్పండి. ఒక్కటే యాడ్ చేస్తాను మాతాజీ ఇక్కడ. హరే కృష్ణ. ఆత్మ సచ్చిదానందం, అదొక్కటే యాడ్ చేద్దాం అనుకున్నాను. ఆత్మ సచ్చిత్ ఆనందం, ఈ 3 ఉంటాయి దానికి అంతే. నిరంతరం ఉంటుంది దానికి. అందరు చెప్పారు చావు పుట్టుకలు లేవని. బ్రహ్మాండం మొదల నుంచి ఎప్పుడూ ఉంది ఆత్మ. అదేంటి నిత్యము, నిత్య నూతనం అది ఎప్పుడు కూడా. శరీరానికే మార్పులు ఉంటాయి కానీ ఆత్మకి మార్పులు ఉండవు. అందుకే మనకి చిన్ననాటి జ్ఞాపకాలు అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అంతే. ఆత్మ
సర్వవ్యాపకమైనది మాతాజీ. ఆత్మ సర్వవ్యాపకమైనది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు శ్రద్ధగా విన్నారని చెప్పి అర్థమవుతుంది. బట్ అంతకన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు అన్నీ చెప్పారు. చాలా మంచి పాయింట్స్ అన్నీ చెప్పారు. బట్ ఇంకొక పాయింట్ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనమే ఆత్మ. ఓకేనా? ఆత్మ అంటే ఎవరో వేరే వాళ్ళు కాదు. మనమే ఆత్మ అన్నమాట. సో నేనే. ఇవన్నీ మనమే ఆత్మ అన్నమాట. సో ఇవన్నీ విన్నప్పుడు యాక్చువల్‌గా సారీ. మనం ఎస్‌జీఆర్ క్లాస్ చేసుకున్నప్పుడు గూడా ఆత్మ గురించి మనము ఒక రోజు డిస్కస్ చేసుకున్నాం. ఎస్‌జీఆర్ 6 క్లాసెస్ ఉంటే ఒక క్లాస్‌లో మనము ఆత్మ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఆ రోజు మనము ఒక చిన్న కథ చెప్పుకున్నాం. ఏంటి అంటే మీకు గుర్తుంటే ఓకే. లేదు కొంతమంది కొత్త వాళ్ళు గూడా ఉన్నారు గాబట్టి ఒక్కసారి నేను అది రిపీట్ చేస్తాను. సో ఏంటి అంటే ఒక వ్యక్తికి క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఎంత ఇష్టం అంటే ఆయనకి చాలా కష్టపడేవారనమాట. క్రికెట్ గురించి ఆ ట్రైనింగ్ తీసుకోవడము, ఆయన ప్రాక్టీస్ చేసుకోవడము, ఇదంతా చాలా కష్టపడి ఆయన నేర్చుకున్నారు. అయితే ఒకరోజు ఏ మ్యాచ్ ఉంది అంటే, ఈ మ్యాచ్‌లో ఆయన కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేసినట్లయితే నెక్స్ట్ నేషనల్స్‌కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట ఆయనకి. సో నేషనల్స్‌కి ఇంకా ఆయన కన్ఫర్మ్ అయిపోతది పొజిషన్ అనేది. సో ఆ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్‌లో. సో చాలా బాగా పెర్ఫార్మ్ చేయాలి. ఒకసారి ఇందులో పెర్ఫార్మ్ చేశాను అంటే ఇంకా నేషనల్స్‌లో నా ప్లేస్ కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పి ఎంతో శ్రద్ధతో, ఎంతో జాగ్రత్తగా ఆడడం మొదలుపెట్టారు. సో ఆయన ఆ రోజు బ్యాటింగ్‌లోకి వస్తారు. సో బ్యాటింగ్ చేస్తారు. అంతా అయిపోతుంది. మంచిగా పెర్ఫార్మ్ చేస్తారు. నెక్స్ట్ ఏమవుతుంది? టీమ్ అపోజిట్ అయితుంది కదా! నెక్స్ట్ బౌలింగ్‌లోకొస్తుంది. అయితే ఈయనేమయ్యారంటే ఫీల్డింగ్‌లో ఉన్నారనమాట. సో వేరే టీమ్ బ్యాట్స్‌మెన్ ఆయన బాల్ కొట్టడం జరుగుతుంది. సో ఈయన ఫీల్డింగ్‌లో ఉన్నారు కాబట్టి ఏమవుతుంది అంటే బాల్‌ని క్యాచ్ చేయాలి గదా! సో ఆపాలి గదా! బాల్‌ని వెళ్ళకుండా. సో ఆపడం కోసం ఏమవుతుంది అంటే కొంచెం డైవ్ చేస్తారనమాట. అంటే ఏంటంటే ఉన్న పొజిషన్ నుంచి కొంచెం ఇలా జారి అట్లా పట్టుకుంటారు వాళ్ళలాగా. కొంచెం ముందుకొచ్చి. ఆ పట్టుకోవడంలో ఏమవుతుంది అంటే ఆయనకి బాల్ అయితే పట్టుకోగలుగుతారు. బట్ ఏమవుతుంది అంటే ఆయనకు కొంచెం తగులుతుందనమాట. ఇంజ్యూరీ అవుతుంది. అండ్ క్రికెట్ లాంటి గేమ్‌లో ఇట్లాంటివి కామనే. కొంచెం అట్లా ముందుకు దూకుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, పడుతూ ఉంటారు. సో ఇది కామనే కాబట్టి ఆయన ఓకేలే ముందైతే బాల్ దొరికింది అనుకున్నారు. కానీ తర్వాత ఏమైందంటే ఆయనకు కొంచెం బాగా ఇబ్బంది అనిపించిందనమాట. సో వెంటనే మెడికల్ అసిస్టెన్స్ తీసుకొని కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి చూపించుకుంటే లేదు ఇంకొంచెం టెస్ట్‌లు చేయాలి అని చూసి తర్వాత ఏం డిక్లేర్ చేస్తారు అంటే, మీకు షోల్డర్‌కి ఎలాంటి ఇంజ్యూరీ జరిగింది అంటే, దాన్ని మళ్ళీ మనం ట్రీట్మెంట్ చేసి ఆ ఇంజ్యూరీని మనం క్యూర్ చేయలేము. లేదు అని మీరు మొండిగా ఆడడానికి ప్రయత్నం చేస్తే ఇంక దేనికి పనికిరాదు ఇది. అంటే మీరు క్రికెట్ ఆడడానికి మీరు ఇంకా పనికిరారు అని చెప్తారనమాట. సో చేతులతోనే కదా! బ్యాట్‌తో కొట్టాలి, బాల్ వెయ్యాలన్నా, ఫీల్డింగ్ చేయాలన్నా చేతులనేవి చాలా ఇంపార్టెంట్ కదా! సో ఆయనకి షోల్డర్ అనేది చాలా బాగా ఇంజ్యూర్ అయిపోతుందనమాట. ఎక్కువ చాలా దారుణంగా ఇంజ్యూరీ అయితుంది. సో ఇంక మీరు క్రికెట్ ఆడడానికే పనికిరారు అనంటారు. సో ఒక్కసారి ఊహించండి. ఈ గేమ్ చాలా బాగా ఆడారు. ఆల్రెడీ సగం గేమ్ అనేది గడిచిపోయింది. ఇంకా ఇది గూడా ఫీల్డింగ్ చేశారు, పట్టుకున్నారు. ఈయన పొజిషన్ ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది అలాంటి స్టేజ్‌లో ఉన్నప్పుడు, నువ్వు ఇంకా ఆటకి పనికిరావు అంటే, అది ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందో ఆలోచించండి. అవునా చాలా కాదా? ఉంటుంది. అది చాలా ఏదో బాధ. సరదాకి ఆడే ఆట గూడా కాదు కదా! ఆయన నా లైఫ్ యాంబిషనే నేను క్రికెట్ ఆడడం అని పెట్టుకొని ఆయన క్రికెట్ పైన అంత శ్రద్ధగా నేర్చుకోవడం జరిగిందనమాట. సో, ఒక్కసారిగా నువ్వు లైఫ్ అంతా ఏం చెయ్యాలి అని పెట్టుకున్నది, ఇంకది లేదు. నీ లైఫ్‌లో నువ్వది ఆడడానికి లేదు అంటే, ఒక్కసారిగా కుప్పకూలిపోతారా? అవ్వరా చెప్పండి? యెస్ మాతాజీ. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఆయనున్నారనమాట. సో, ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఇంకా ఆడడానికి పనికిరాదు. ఇంకా లైఫ్ అంతా నేను అదే అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అని తోచక ఇంకా ఆయనకి డిప్రెషన్ వచ్చేస్తుంది గదా! సో, ఏమనుకుంటారంటే ఇంకా నా జీవితమే వేస్ట్. నేను బ్రతికుండడం గూడా ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పి ఆయన సూసైడ్ చేసుకోవడానికి ఇంకా ఫిక్స్ అయిపోతారనమాట. అయితే ఎప్పుడైతే ఇలా సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోతారో, అనుకోకుండా ఆయనకి ఒక డివోటీ కలిసి శ్రీమద్ భగవద్గీత ఇవ్వడం జరిగిందనమాట. సో, ఆయన అనుకుంటారు ఓకే. ఎనీవే నేను చనిపోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను గదా! నా జీవితంతో ఇంకేమీ ప్రయోజనం లేదు. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది ఎలాగో చేయలేకపోతున్నాను. సంహౌ ఎందుకొచ్చిందో ఏమో భగవద్గీత నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఒక్కసారి చదువుతాను అని చెప్పి ఆయన చదవడం స్టార్ట్ జేస్తారు. ఎప్పుడైతే సెకండ్ చాప్టర్‌కొస్తారో నీ ఆత్మ గురించి 11-30 శ్లోకాస్ వరకు ఆయన చదువుతారో, ఆయన తెలుసుకుంటారనమాట. ఓకే. నేను ఇప్పటిదాకా ఏం ఆలోచిస్తున్నాను? నేను ఈ శరీరంతో నేను కేవలం క్రికెట్ మాత్రమే ఆడాలి అని చెప్పి పెట్టుకున్నాను. కానీ ఈ నాలెడ్జ్ తీసుకున్నాక ఏమైంది?
నేను యాక్చువల్‌గా ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరాన్ని ధరించిన వాడిని నేను. సో, నేను ఆత్మని. సో, ఆత్మకి క్రికెట్ ఆడితేనే అది బ్రతకగలదు అని చెప్పి ఎక్కడైనా ఉందా భగవద్గీతలో? నువ్వు ఒకటి పెట్టుకున్నప్పుడు అది చేస్తేనే నీ జీవితం ఉంటుంది అని చెప్పి ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? నో మాతాజీ. సో, ఏమైపోయింది? విజన్ అనేది పెద్దగా అయిపోయిందా లేదా? యెస్ మాతాజీ. ఎక్స్‌క్యూజ్ మీ. సో, అప్పటిదాకా నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వ్యక్తి తన డెసిషన్ మార్చేసుకున్నారనమాట. నేనసలు ఆత్మని, నాకసలు మరణమే లేదు. అలాంటిది లైఫ్‌లో ఒకటి అనుకున్నది సాధించలేకపోయాను అని చెప్పి జీవితాన్ని ఇలా అర్ధాంతంగా ఎండ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సగంలో నేనిలా వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. సో, క్రికెట్ కాకపోతే నేనింక ఏం చేయగలనో దానిపైన ఫోకస్ చేస్తాను అని చెప్పి ఆయన తన జీవిత డైరెక్షన్‌ని మార్చుకొని జీవితంలో ముందుకెళ్లారనమాట. ఓకే. చాలా మందికి కూడా ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ వచ్చాయని, రిలేషన్స్‌లో ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి లైఫ్‌ని ఎండ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకుంటారు. మనం క్లాస్‌లో కూడా చెప్పుకున్నాం. సూసైడ్ అనేది చాలా పెద్ద క్రైమ్ అని. బట్ అది పక్కన పెట్టినట్లయితే సూసైడ్ చేసుకోవాలి అన్న థాట్ కూడా ఎందుకొస్తుంది అంటే, ఇది కాకపోతే నా లైఫ్‌లో ఇంకేదీ లేదు అన్న ధోరణిలో ఉంటాం కాబట్టి మనం అలా డెసిషన్ తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే భగవద్గీత చదువుతామో, ఆత్మజ్ఞానం తెలుస్తుందో మనకి ఓకే. ఇది కాకపోతే ఇంకా వేరే దాంట్లో నేను నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇదే కావాలి అని లేదు కదా! అన్న ఇది మనకొస్తుందనమాట. ఓకే. సో, ఆత్మజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేదు అంటే జీవితం మనం అస్తవ్యస్తం చేసేసుకుంటామనమాట. సో, నేను అనుకున్నదే జరగాలి. లేదు అంటే నేను జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళను అన్న లెవెల్‌లో ఉంటాం. కానీ ఆత్మ స్థరంలో మనం ఆలోచించడం మొదలుపెట్టినట్లయితే మెల్లిమెల్లిగా మన లైఫ్ అనేది చాలా మారుతుందనమాట. ఇంకా చూడండి చాలా ప్రాబ్లమ్స్ మనం లైఫ్‌లో అనుభవించేవన్నీ కూడా దేహ భావనలో జీవిస్తున్నాం కాబట్టే చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇవాళ ఫేస్ చేస్తున్నాం. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? యెస్ ఎస్ మాతాజీ. మాతాజీ. యెస్ అవునా మాతాజీ. కదా? 100% ట్రూ మాతాజీ. పర్ఫెక్ట్. దేహ భావనలో ఉన్నాం కాబట్టే ఇవాళ ఇన్ని బాధలు మనం ఫీల్ అవుతూ ఉన్నాం. కానీ ఒక్కసారి మనము ఈ జ్ఞానం అనేది మనకి విజ్ఞానంగా అది విజ్డమ్‌గా మారుతూ ఉన్నప్పుడు, నేను దేహాన్నే కాదు నేను ఆత్మని అన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఈ లెవెల్ నుంచి పైకెళ్తామనమాట. మనము రోడ్ పైన వెళ్తూ ఉంటే మనకి అన్నీ గూడా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి చుట్టూ అన్నీ కూడా. కానీ అదే మనం ఒక్కసారి ఫ్లైట్ ఎక్కామనుకోండి అన్నీ ఎలా కనిపిస్తాయి? చిన్నవి. చిన్నలాగా. చిన్నవైపోతాయి గదా! సో, అలానే మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఇవాళ పెద్దగా ఎందుకు కనిపిస్తున్నాయంటే, మనము మన చేతనని అట్లా రోడ్డు పైననే ఉంచామనమాట. అంటే దేహ భావనలోనే ఉంచాం కాబట్టే, మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంతింత పెద్ద పెద్దవా, పెద్ద పెద్దవా అని చెప్పి మనకనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మన చేతన పైకి వెళ్తూ, పైకి వెళ్తూ, పైకి వెళ్తూ ఉంటుందో, సో, విమానం ఎక్కినప్పుడు ఏమవుతుంది? అన్నీ కూడా చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తుంటాయి. అలానే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన చేతనలో షిఫ్ట్ అయ్యే కొద్దీ, దేహ భావన నుంచి ఆత్మ భావనకెళ్ళే కొద్దీ కూడా మన ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ కూడా చిన్న చిన్నవిగా అనిపిస్తాయన్నమాట. సో, ప్రాబ్లమ్స్ పెద్దగా ఉన్నప్పుడు వామ్మో! ఇంత పెద్దగా ఉన్నాయి ప్రాబ్లమ్స్ వీటిని నేను సాల్వ్ చేయలేను అని చెప్పి మనము భయపడిపోతాం. కానీ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయనుకోండి వీలైతే సాల్వ్ జేస్తాను. లేదంటే టాలరేట్ చేద్దాము. సో, ఈ రెండిటి శక్తి గూడా మనకొస్తదనమాట. ఎప్పుడొస్తది అంటే, మన చేతన షిఫ్ట్ అయినప్పుడు. దేహస్థరం నుంచి ఆత్మస్థరం. నేను ఆత్మని అని ఎప్పుడైతే మన చేతనని షిఫ్ట్ చేస్తామో, కాన్షియస్‌నెస్‌ని షిఫ్ట్ చేస్తామో, మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు సాల్వ్ అయిపోతాయనమాట. సో, అప్పటిదాకా ప్రాబ్లమ్ అనుకున్నవి కూడా ఇది యాక్చువల్‌గా పెద్ద ప్రాబ్లమ్ కానే కాదు. దాని గురించి ఎందుకంత వరీ అవుతున్నాను అన్న షిఫ్ట్ అనేది మన మైండ్ సెట్‌లో వస్తుందనమాట. ఓకేనా? అండ్ ఇంకొకటేంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మనందరిలో కూడా చాలా మందికి ఒక భయం అనేది కామన్‌గా ఉంటుంది. ఏంటా భయం చెప్పండి? మరణం. కరెక్ట్. కరెక్ట్ మాతాజీ. సో, చావు, మరణం అనేది మనం ఎప్పుడైతే మనకి డెత్ వస్తుందా, చనిపోతాము అనేది ఆ భయం అనేది సమ్‌వేర్ ఆర్ ద అదర్ వెనక మనల్ని పీకుతూ ఉంటుందనమాట. ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుందనమాట. బట్ ఆత్మజ్ఞానం తీసుకున్నప్పుడు మనకి అంతే లెవెల్‌లో భయం ఉండాలా? నో మాతాజీ. యాక్చువల్‌గా లేదు ఏమవుతుంది మాతాజీ. మరణం అంటే ఏంటంటే ఇంక మొత్తం ఆగిపోతుంది. అన్నిటికి ఇంకా ఎండ్ ఫుల్ స్టాప్ అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆత్మజ్ఞానం తీసుకున్నప్పుడు ఏమైతది అంటే యాక్చువల్‌గా ఎండ్ కాదు మరణం అంటే. మరణం అంటే ఏంటంటే ట్రాన్సిషన్ అన్నమాట. ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తున్నాను అని తెలుస్తుంది ఆత్మజ్ఞానం తీసుకున్నప్పుడు. కానీ అంటే అసలు మరి ఏమీ బాధ ఉండదా? దిగులనేది ఉండదా మరణం చెందినప్పుడు అంటే ఉంటుంది. కానీ ఏమవుతుంది అంటే ఆత్మజ్ఞానం లేనప్పుడు
ఎవరైనా మనకి సంబంధించిన వాళ్ళు కానీ దేహం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు చాలా కుంగిపోతామనమాట. ఇంకా దాంట్లో నుండి బయటికి కూడా చాలా మంది తొందరగా రాలేరనమాట. అంటే ఇంకా వాళ్ళు లేరు అన్న ఇదిలో బాగా డిప్రెస్ అయిపోతారు. కానీ ఆత్మజ్ఞానం తీసుకున్నప్పుడు మనకి రియాలిటీ అర్థమైద్దనమాట. ఓకే. దేహం అనేది ఏదో రోజు పడిపోవాల్సిందే. ఇది ప్రతి ఒక్కరితో జరుగుతుంది. అండ్ ఈ పడిపోయినంత మాత్రాన అట్లా అర్ధాంతంగా ఆగిపోయినట్లు కాదు. వాళ్ళు నెక్స్ట్ జర్నీలో ముందుకు వెళ్తున్నారు. సో, నేను దీని గురించి ఎక్కువ వర్రీ అవ్వకూడదు. ఇప్పుడు నేను చేయాల్సిన బాధ్యత ఏంటి? అది చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటి నిజమే. అంటే వాళ్ళు మనతో ఉన్నప్పుడు మనకి కొన్ని జ్ఞాపకాలనేవి ఉంటాయి. కొన్ని మెమోరీస్ ఉంటాయి కాబట్టి అవి కోల్పోతున్నప్పుడు బాధ ఉంటుంది. కానీ రియాలిటీ తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ బాధ నుంచి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆత్మజ్ఞానమే లేదనుకోండి ఏమవుతుంది అంటే మనం ఆ మరణాన్ని తొందరగా యాక్సెప్ట్ చేయలేమనమాట. మోరోవర్ ఎట్లా జీవిస్తూ ఉంటామంటే మనము మరణం అనేది వేరే వాళ్ళకొస్తది గానీ నాకు రాదులే, నా వాళ్ళకి రాదులే అన్న భ్రమలో ఉంటూ ఉంటామనమాట. అవునా కాదా? ఇలా అనిపిస్తూ ఉంటుందా? అనిపించదా? ఎస్ మాతాజీ. సో ఆ! అంటే రియాలిటీ చూసుకుంటే జరుగుతూ ఉంటుంది. కానీ మనకేమనిపిస్తుందంటే నా టైం ఇంకా చాలా ఉందిలే, బోలెడంత టైం ఉందిలే, ఇప్పుడే దాని గురించి ఎందుకు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ వి నెవర్ నో మన టైం ఎప్పుడొస్తుంది, అనుకోని అతిథి అంటారనమాట మరణం అనేది. ఎప్పుడొచ్చి, ఎప్పుడు తలుపు తట్టి, ఎప్పుడు తీసుకెళ్ళిపోతదో తెలీదనమాట. సో, అందుకనే మరణం అనేది అంత సింపుల్ థింగ్ అనుకోవద్దు. మనకొచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ హ్యూమన్ లైఫ్ అనేది ఇవాళ మనకి ఇలా భక్తి తెలుస్తుంది అంటే వెరీ, వెరీ రేరెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు మన క్లాస్‌లో 68 మెంబర్స్ ఉన్నారు. సో, 68 మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఎంతో రేర్ సోల్స్ కాబట్టే భగవద్గీత గురించి తెలుసుకోగలుగుతున్నాం. లేదు అంటే భగవంతుని గురించి, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవడం అనేది అంత ఈజీ థింగ్ కాదనమాట. సో, ఈ ఆత్మజ్ఞానం ఉండడం వల్ల లైఫ్‌లో వచ్చే మెనీ ప్రాబ్లమ్స్‌కి మనం తట్టుకొని నిలబడగలుగుతాము. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాబ్లమ్ మనకి మృత్యువు గురించి భయం అనేది పోతదనమాట. సో, ఆత్మకి మృత్యు అనేది ఉండదు. నెక్స్ట్ జర్నీ కంటిన్యూ చేస్తది. అండ్ ఆ నెక్స్ట్ జర్నీ కూడా ఎలా కంటిన్యూ చేస్తది? ఈ జన్మలో మనం చేసుకున్న కర్మలను అనుసరించి నెక్స్ట్ జర్నీ కూడా ఉంటుంది. సో, ఏం చేస్తుంది? ఇది మనల్ని ఎప్పుడు కూడా అలర్ట్‌గా ఉంచుతుందనమాట. సో, ఈ లైఫ్‌లో మనం చేసుకున్న దాని ప్రకారమే నెక్స్ట్ లైఫ్ మనకు ఉండబోతుంది అని చెప్పి మనల్ని ఎప్పుడు అలర్ట్‌గా ఉంచుతుంది. మనల్ని తప్పుదోవకి వెళ్ళకుండా కూడా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుందనమాట. యెస్. నో? ఆ! మాతాజీ ఇప్పుడు చెప్పండి. దేహభావంలో ఉన్నాము. ఆత్మభావంలో అంతగా లేము. అయితే కాన్షియస్‌నెస్ షిఫ్ట్ చేయాలా? అది ఎలాగ మాతాజీ? మన పరంగా కాన్షియస్‌నెస్ అనేది షిఫ్ట్ చేయడం ఎలాగా? యాక్చువల్‌గా మీరన్నది కరెక్టే ప్రభుజీ. మనం చాలా వింటాం గానీ ఆత్మస్థరంలో ఆలోచించము, ఆత్మస్థరంలో బిహేవ్ చేయము అనేది పర్ఫెక్ట్. ఎందుకు అంటే ఇన్ని విన్నా కూడా ఎందుకు ఆత్మస్థరంలో మనం జీవించలేకపోతున్నాము అంటే, మనం వింటుంది కొంతకాలం నుండే ప్రభుజీ. మేబీ మనం భగవద్గీత ఒక 2 ఏళ్లగా, 3 ఏళ్లగా, 4 ఏళ్లగా, 5 ఏళ్లగానే వింటున్నాం. కానీ దేహ భావనలో కొన్ని కోట్ల జన్మలు జీవించాం ప్రభుజీ. సో, కోట్ల జన్మల పాటు దేహ భావనలో జీవించాం కాబట్టి, ఇప్పుడేదో సడెన్‌గా మనం భగవద్గీత వినడం మొదలు పెట్టేసాము. జస్ట్ నేనొక సంవత్సరం నుండి, 2 ఏళ్ల నుండి వింటున్నాను అని ఇమ్మీడియేట్‌గా ఆత్మస్థరంలోకి షిఫ్ట్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు. కానీ ఈ దారిలో ముందుకెళ్తే ఏమవుతుంది అంటే, ఖచ్చితంగా మనము దేహ భావన నుండి పైకొచ్చేస్తాం ప్రభుజీ. సో, వినడంతో పాటు మనం అనుకున్నట్లు ఏబీసీడీ ఫాలో చేస్తూ ఉన్నట్లయితే, విన్నది మనకి లోపల చేతనగా మారుతుంది ప్రభుజీ. సో, ఇవాళ మనం వింటున్నాము, తెలుసుకుంటున్నాము. కానీ ఈ విన్నది మన భావంగా, మన నేచర్‌గా మారాలి అంటే మాత్రం మనకి ఏబీసీడీ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తాయి ప్రభుజీ. అందుకనే మీరు చూడండి చాలా మంది కూడా భగవద్గీత చదువుతారు. కానీ వాళ్ళు జపం చేయరు, భక్తుల సాంగత్యంలోకి రారు, వాళ్ళు ప్రసాదం తీసుకోరు, ఏమీ చేయరు. వాళ్ళలో కలిగిన మార్పు, మనలో కలిగిన మార్పు ఒకేలా ఉంటుందా? ఆలోచించండి. నో డిఫరెన్స్ మాతాజీ. వాళ్ళకింత మార్పు కలగదనమాట. చదువుతారు, అంతా చదువుతారు. మేబీ మనం 1, 2 సార్లు చదివితే వాళ్ళు 10 సార్లు చదివుండొచ్చు, 20 సార్లు చదివుండొచ్చు. కానీ మనలో ఏదైతే చిన్న మార్పు మొదలైందో అది వాళ్ళలో ఉండదనమాట. ఎందుకుండదు అంటే మనం భగవంతుని పైన డిపెండ్ అవుతున్నాం. ఇవాళ భగవద్గీత చదువుతూ కూడా హరినామం తీసుకుంటున్నాము, ప్రసాదం తీసుకుంటున్నాము, వైష్ణవుల సాంగత్యంలో వచ్చి హరికథ వింటున్నాం. సో, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే ఆ మార్పనేది, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మనలో ఈజీగా ఉంటుంది ప్రభుజీ. కానీ కొంతమందిలో అది కనిపించదు. ఎంత సాధన చేసినా సాధన అంటే మనం చేసేది కాదు. ఎంత వాళ్ళు భగవద్గీత ఒక బుక్ లాగా చదివినా కూడా వాళ్ళలో ట్రాన్స్‌ఫర్మేషన్ ఎందుకు రాదు అంటే భగవంతుని కృప తోడవ్వట్లేదన్నమాట వాళ్ళకి. ఓకే. యెస్. సో, మనం భగవంతుని కృపని తోడు చేసుకుంటూ ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్క విషయంలో దేహ భావన నుండి ఆత్మస్థరంలో థింక్ చేయడం అనేది మొదలు పెడతాం ప్రభుజీ.
సో మీరు ఓకే. అది అనాలిసిస్ చేసుకోవచ్చు. అదే. ఒకప్పుడు ఒక సిచ్యుయేషన్‌లో నా బిహేవియర్ ఎలా ఉంది? ఇవాళ ఈ సిచ్యుయేషన్‌లో నా బిహేవియర్ ఎలా ఉంది? అంటే దేహ హ్మ్. భావనలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, దేహానికి ఏమి ఇబ్బంది కలిగినా గాని మనం ఓర్చుకోం, సహించమనమాట. కానీ ఆత్మజ్ఞానం తీసుకునే కొద్దీ, భగవంతుని శరణు తీసుకునే కొద్దీ ఏమవుతుంది అంటే, దేహానికి కొంచెం ఇబ్బంది కలిగినా కూడా మనం ఓర్చుకుంటామనమాట. ఎందుకంటే అవును. సమ్‌వేర్ మనకి లోపల తెలిసింది. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అనేవి కామన్. నేను ఆత్మని. సో దీన్ని నేను భరించాలి అన్న రియలైజేషన్ వచ్చింది కాబట్టే, ఇవాళ మనం బాడీలీ లెవెల్‌లో వచ్చే కొన్ని ఇన్‌కన్వీనియన్సెస్‌ని మనం తట్టుకోగలుగుతున్నాం అన్నమాట. ఒకప్పుడు అలా ఉండం మనం. ఓకే. యెస్. థ్యాంక్ యూ. మన ఒప్పుకుంటారా సాధన ప్రభుజీ? ఏబిసిడి సాధన చేస్తుండాలి. అది హ్మ్. దైవ కృప. ఆ కృప యెస్ వల్ల ప్రభుజీ. మనం షిఫ్ట్ అవుతాం. యెస్ థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఓకే. సో రేపు మనం నెక్స్ట్ క్లాస్‌లో మనం 2.31 డీల్ చేయడానికి ట్రై చేద్దాము. నేను కొంచెం త్వరగా క్లాస్ ఎండ్ చేయాల్సింది, అందుకని ఒక శ్లోకాన్ని తీసుకోవడం జరిగింది. మీకు ఇంకేమైనా ఓకే. క్వెషన్స్ ఉన్నట్లయితే ఒక 5 మినిట్స్ తీసుకొని మనం క్లాస్ ఎండ్ చేద్దాం. ఏమైనా క్వెషన్స్ కానీ, ఏదైనా ఫీడ్‌బ్యాక్ కానీ ఉన్నట్లయితే. మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ సెషన్స్? యూజ్‌ఫుల్ అనిపిస్తున్నాయా? లేదా చాలా బాగున్నాయి హరి మాతాజీ. హరి బోల్ చాలా మాతాజీ. యూస్ఫుల్ ఒకటే మాతాజీ. మాట. వండర్ఫుల్. డీటెయిల్డ్‌గా భగవద్గీత మన జీవితం అంటే తెలుసుకుంటున్నాం. చాలా వండర్ఫుల్ మాతాజీ. థాంక్ యూ మేము ప్రభుజీ. ఎప్పుడు ఆ ప్రతి రోజులో రోజుకి మార్పు ఉందని వస్తుంది వెయిట్ మాకు. చేస్తున్నాం మాతాజీ. యెస్ ప్రభుజీ. మాతాజీ సారీ మాతాజీ ఒకసారి ఏబిసిడి గురించి చెప్పరా? ఏ అంటే ఏంటంటే మాతాజీ, ఏ అంటే అసోసియేషన్ అన్నమాట. అంటే భక్తుల సాంగత్యంలోకి రావడం. ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో, అంటే మనము టెంపుల్‌కొచ్చి చేయడం లేదు కానీ, బట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందరి సమక్షంలోకి వచ్చాం కదా! సో దీన్ని కూడా సాంగత్యం అంటారు మాతాజీ. సో అసోసియేషన్, భక్తుల సాంగత్యంలోకి రావడం. బి అంటే బుక్స్ చదవడం. అంటే శాస్త్ర జ్ఞానం తీసుకోవడం మాతాజీ. భగవద్గీత, శ్రీమద్ భాగవతము ఇట్లాంటి గ్రంథాలు మనం చదవడం అన్నమాట. బుక్స్ చదవడం. అండ్ సి అంటే చాంటింగ్ అన్నమాట. సో హరినామం జపం చేయడం, చాంటింగ్ చేయడం. అండ్ డి అంటే డైట్ అండ్ డీటీ వర్షిప్ అంటారు. డైట్ అంటే ఏంటంటే, మనం ఏది తీసుకున్నా కూడా భగవంతునికి నివేదన చేసి అది ప్రసాదంగా తీసుకోవడం. అది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే డీటీ వర్షిప్ అన్నమాట. అంటే శ్రీ విగ్రహాల సేవ చేయడం అన్నమాట. ఈ 4 చేస్తున్నాం అనుకోండి, భక్తుల సాంగత్యంలో మనం ఎప్పుడూ వస్తూ ఉన్నాము. అండ్ శాస్త్రాలు చదువుతూ ఉన్నాము. చాంటింగ్ చేస్తూ ఉన్నాము. అండ్ డైట్ అండ్ డీటీ వర్షిప్, మనం ప్రసాదం తీసుకుంటూ ఉన్నాము. అర్చ విగ్రహాల సేవ చేస్తున్నాము. ఇవి చేస్తున్నామంటే ఏమవుతుందంటే మాతాజీ, మనం చదివినది మనకి చాలా తొందరగా అర్థమైపోతది మాతాజీ. చాలా మందికి భగవద్గీత అసలు అర్థం కాదు మాతాజీ. ఎంత చదివినా కూడా మాకు అర్థం కావట్లేదు అసలు అని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఈ 4 చేసే వాళ్ళకి చూడండి, చాలా ఫాస్ట్‌గా అర్థమైపోతదన్నమాట. ఎందుకు అర్థమైతది అంటే, ఈ 4 వల్ల మనం భగవంతుని కృపని పొందుతూ ఉంటామన్నమాట. సో భక్తుల సాంగత్యంలోకొచ్చినప్పుడు మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. భక్తులు చేసేవన్నీ మనకి చెప్తూ ఉంటారు. అండ్ ఒక్కొక్కసారి మనం జపం సరిగ్గా చేయకపోయినా, ఇప్పుడు భక్తుల సాంగత్యంలోకొచ్చి చెప్పామనుకోండి, నాకు జపం సరిగ్గా అవ్వడం లేదండి. ఇంతకుముందు బాగా అయింది. ఇప్పుడు నాకు సరిగ్గా అవ్వడం లేదు. ఎందుకో తెలియడం లేదు అన్నామనుకో, భక్తులు మనకి చెప్తారన్నమాట. ఇట్స్ ఓకే మాతాజీ. కొన్ని డేస్ అలా ఉంటాయి. కొన్ని డేస్ ఇలా ఉంటాయి. ఎలా ఉన్నా కానీ మీరు జపం చేయండి అని చెప్పి వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారు. ఇంకా చెప్తారు, పోనీ మీరేమైనా వైష్ణవ అపరాధం చేస్తున్నారేమో చెక్ చేసుకోండి మాతాజీ. వైష్ణవ అపరాధం చేస్తే జపం మనకి సరిగ్గా అవ్వదు అని వాళ్ళు మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారన్నమాట. సో దానివల్ల ఏమవుతదంటే, మనం ఎప్పుడు మోటివేటెడ్‌గా ఉంటాం. అండ్ శాస్త్ర జ్ఞానం తీసుకోవాలి మాతాజీ. శాస్త్ర జ్ఞానం తీసుకున్నప్పుడు ఏమైతది అంటే, మనం చేసే ప్రతి దానికి కూడా వెనక రీజన్ అనేది తెలుస్తుందన్నమాట. శాస్త్ర జ్ఞానం లేదనుకోండి, ఎందుకు జపం చేస్తున్నావు ఎవరైనా క్వెషన్ చేశారనుకోండి మనల్ని, ఏమో చేయమన్నారు చేస్తున్నాను. ఎందుకు జపం చేయాలో నాకు తెలీదు అని అంటాం. కానీ శాస్త్రాలు చదివామనుకోండి ఏమవుతుంది, జపం ఎందుకు చేయాలి? జపం చేస్తే దేన్ని మనం కంట్రోల్ చేస్తున్నాము? మన మైండ్‌ని మనం కంట్రోల్ చేస్తున్నాం బేసిక్‌గా జపం చేస్తున్నప్పుడు. సో జపం చేస్తున్నప్పుడు భగవంతుని సేవ కావాలి అని మనం వేడుకుంటున్నామనమాట. సో జపం వెనక ఇన్ని రీజన్స్ ఉన్నాయని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అలా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఏమైతది వేరే వాళ్ళకి, ఓహ్! అవునా! సో జపం అంటే ఏదో మూసగా చేసేసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా, దీని వెనక సైంటిఫిక్‌గా ఇన్ని రీజన్స్ ఉన్నాయి అని చెప్పి వేరే వాళ్ళు కూడా త్వరగా ఈ ప్రాసెస్‌ని తీసుకోగలుగుతారనమాట. సో మనకి జ్ఞానం వస్తుంది. వేరే వాళ్ళకి కూడా మనం జ్ఞానం ఇవ్వగలుగుతామనమాట. అండ్ సి ఏంటి? చాంటింగ్. చాంటింగ్ అంటే ఏంటంటే, భగవంతుని నామాలు తీసుకోవడం. సో కలియుగంలో భగవన్నామం తీసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేనే లేదంటారు మాతాజీ. మనము ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అంటే, కలియుగంలో ఈజియెస్ట్ వే అండ్ అందరికీ అవైలబుల్‌గా ఉన్న వే ఏంటి అంటే హరినామ జపం మాతాజీ. కలియుగ ధర్మం అంటారు హరినామం అనేది. ఓకేనా? సో హరినామం తీసుకోవడం వల్ల
ఎన్నో అనర్థాలు, మనలో ఉన్న అనర్థాలన్నీ కూడా పోతూ ఉంటాయి. మనం భగవంతునికి ఇంకా చాలా దగ్గర అయితామనమాట. ప్రియమైతూ ఉంటాము. భగవంతుని సేవని కోరుకుంటూ ఉంటాం. నాకు నీ సేవ చేయాలనుంది కృష్ణ. హరే కృష్ణ మహామంత్రం యొక్క మీనింగే అది. తెలుసా మీకు? హరే కృష్ణ మహామంత్రం మీనింగ్ తెలుసా మీకు? సో ఏంటి అంటే, చెప్పండి మాతాజీ. ఓ శ్రీమతి రాధారాణి, దయచేసి నన్ను కృష్ణుని సేవలో నియుక్తురాల్ని చెయ్యి అని కోరుకుంటామనమాట. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని అడిగినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే శ్రీమతి రాధారాణికి మనం ప్రే చేస్తున్నాం అనమాట. ఓ శ్రీమతి రాధారాణి, నన్ను దయచేసి కృష్ణుని సేవ నాకు కటాక్షించు, ప్రసాదించు అని చెప్పి శ్రీమతి రాధారాణిని వేడుకుంటున్నాం అనమాట. సో సేవ ఎందుకు కోరుకుంటున్నాము అంటే, సేవ చేసినప్పుడు మనం ఎవరికైతే సేవ చేస్తామో వారికి మనం దగ్గరైతాం మాతాజీ. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో మనం అవును. పిల్లలకి సేవ చేస్తామా? చేయమా? చేస్తాం మాతాజీ. సో వాళ్ళకి ఆకలన్నప్పుడు వండి పెడుతూ ఉంటాము. వాళ్ళకి ఏదన్నా ఆరోగ్యం బాలేనప్పుడు వాళ్ళకి దగ్గరుండి వాళ్ళని చూసుకుంటూ ఉంటాము. వాళ్ళకి కావాల్సినవన్నీ టైంకి రెడీ చేసి పెడుతూ ఉంటాము. వాళ్ళకి స్కూల్‌కి రెడీ చేసి పెడుతూ ఉంటాం. వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చి పెడుతూ ఉంటాం. సో ఇదంతా సేవనా కాదా మనం పిల్లలకి చేసేది? సేవే మాతాజీ. సేవే. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది? పిల్లలు మనకి చాలా దగ్గరగా ఉంటారా? ఉండరా? ఉంటారు మాతాజీ. అలానే మనం భగవంతుణ్ణి శ్రీమతి రాధారాణిని అడుగుతున్నామనమాట. నాకు కృష్ణ సేవని ప్రసాదించు, కృష్ణ సేవని కటాక్షించు అని అడిగినప్పుడు ఏమవుతుంది అంటే, మనం కృష్ణ సేవ ద్వారా ఎవరికి దగ్గరైపోతాము? కృష్ణునికి దగ్గరైపోతామా? అవ్వమా? అయిపోతాం మాతాజీ. సో అలా చాంటింగ్ చేస్తున్నప్పుడు మనము శ్రీమతి రాధారాణిని వేడుకుంటున్నాం. నాకు కృష్ణ సేవని ఇవ్వమ్మా అని చెప్పి మనము వేడుకుంటున్నాం. సో దట్ అలా మనం కృష్ణుడికి దగ్గర అవ్వచ్చు అనమాట. ఇవాళ మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఇవాళ ఫేస్ చేస్తున్నామంటే ఒకటే రీజన్, కృష్ణుడికి దూరంగా ఉన్నాం కాబట్టే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం. చాంటింగ్ చేస్తే ఏమడుగుతున్నాం? నాకు కృష్ణ సేవనివ్వు అని కోరుకుంటున్నాం. కృష్ణ సేవ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? కృష్ణుడికి దగ్గరైతూ ఉంటాము. కృష్ణుడికి దగ్గరైతూ ఉంటే ఏమవుతుంది? మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతూ ఉంటాయి. ఇవాళ మనం ఈ దేహంలో ఉన్నాము అంటే కారణం ఏంటి అంటే, కృష్ణుడికి బహిర్ముఖం అయిపోయాం. కృష్ణుడికి ఆపోజిట్‌గా తిరిగాం కాబట్టి. కానీ చాంటింగ్ చేస్తే ఏమవుతుంది? మెల్లిమెల్లిగా మనం కృష్ణుడి వైపు తిరుగుతున్నామనమాట. సో కృష్ణుడి వైపు తిరుగుతూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని చూస్తూ ఉంటాం కాబట్టి, మనకి ఇవాళ అనుభవించే ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మనకి విముక్తి దొరుకుతుంది మాతాజీ. సో చాంటింగ్ చేసే కొద్దీ అనర్థాలు పోతూ ఉంటాయి. కృష్ణుడికి మెల్లిమెల్లిగా మనం దగ్గరైతూ ఉంటాము. అండ్ ఇంకోటి డైట్, ప్రసాదం అనమాట. మనకి ఆయుర్వేదాలో ఏమంటారు అంటే, జైసా అండ్ వైసామన్. మనం ఏదైతే తింటూ ఉంటామో మనం అలా ఫార్మ్ అయితూ ఉంటాం అనమాట. సో మనము ఏదంటే అది తమో గుణంతో సంబంధించిన పదార్థాలనేవి తింటూ ఉన్నామనుకోండి, ఏమవుతుంది? మనమంతా కూడా తమో గుణంతో నిండిపోతామనమాట. సో తమో గుణంతో నిండిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, ఆధ్యాత్మికంగా మనము పురోగతి సాధించలేము. సో అందుకనే ఏం చేస్తారు అంటే, కృష్ణ భక్తిలో మనం ముందుకెళ్ళాలి అంటే, కృష్ణుడికి నివేదన చేసి అది మనం స్వీకరించాలి అంటారు. సో ఏమవుతుంది? ఆ ఫుడ్ అనేది అది పవిత్రీకరణం అయిపోతుందనమాట. సో అది దివ్యమైపోతుంది. కృష్ణుని కృప కలిపి ప్రసాదం మనకి దొరుకుతుందనమాట. సో కృష్ణుని కృప కలిగింది మనం తీసుకున్నామనుకోండి, మనం కూడా అదే దాంతో నిండిపోతాం కాబట్టి ఈజీగా కృష్ణుడి వైపు తిరగడం అనేది పాసిబుల్ అయితుందనమాట. ఇంకొకటేంటి అంటే శ్రీమూర్తి సేవ, శ్రీ అర్చ విగ్రహాల సేవ చేసుకోవడం అనమాట. సో ఇవన్నీ చేయడం వల్ల కృష్ణుని కృపకి మనం పాత్రులమవుతాం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అర్థమైంది మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ, ఎంత బాగా చెప్పారో అసలు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో డైలీ జాయిన్ అవ్వండి. మా రిక్వెస్ట్ అదొక్కటే. సో డైలీ జాయిన్ అవ్వండి. ఈ జపా సెషన్స్ యొక్క మెయిన్ ఇంటెన్షనే అదే. సో ఎవరికైతే వీటి గురించి తెలియదో వాళ్ళు దీని గురించి తెలుసుకొని భక్తిలో అందరం కలిసి చేయి పట్టుకొని ముందుకు వెళ్ళాలన్నదే మా హోల్ పర్పస్ అనమాట ఈ క్లాసెస్ పెట్టడానికి. సో చాలా మంది ప్రీచర్స్, ఇప్పుడు లక్ష్మీ పార్వతి మాతాజీ అయితే మాతాజీ వర్క్ చేస్తూ ఉంటారు. మాతాజీ ఐటీ జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ చేస్తూ కూడా మాతాజీ ప్రిపేర్ అయ్యి క్లాసెస్ చెప్తున్నారు అంటే మాతాజీ తన సాధన చేసుకోవాలి. మాతాజీ 16 రౌండ్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. జాబ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ క్లాస్‌కి ప్రిపేర్ అయ్యొచ్చి మళ్ళీ క్లాస్ వచ్చి తీసుకుంటున్నారు. అంటే కష్టం ఉంటుందా? ఉండదా? చెప్పండి, ఆలోచించండి. చాలా కష్టం మాతాజీ. చాలా కష్టం ఉంటుంది. కానీ మాతాజీ ఎందుకొచ్చి చెప్తున్నారు ఆలోచించండి. సో మనందరం కూడా మనకి కృష్ణ ప్రేమమయీ రాధ. సో ఏంటంటే
అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అన్న ఇది అన్నది బాగా ఉంది మాతాజీ. సో, భక్తిలో వీలైనంత మందిని తీసుకురావాలి. వాళ్ళు ఇంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే, భక్తి లేకనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో, మాకు చేతనైనంత మాకు తెలుసుకున్నది మీకు షేర్ చేయాలన్నదే మా ఇంటెన్షన్. సో, ఆర్ హంబుల్ రిక్వెస్ట్ ఎవ్రీడే జాయిన్ అవ్వండి. ఒకవేళ ఎప్పుడైనా కుదరలేదు ఇంట్లో పరిస్థితుల మూలంగా అంటే మాత్రం రికార్డింగ్ వింటూ ఉండండి. రికార్డింగ్ షేర్ చేస్తూ ఉంటాము. బట్ ఈ క్లాసెస్‌ని చక్కగా యుటిలైజ్ చేసుకోండి మాతాజీ. అదొక్కటే రిక్వెస్ట్. మాతాజీ ఒక్కటే మాట చెప్తాను. తర్వాత వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు. వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు అందుకని. ఒకటే చెప్పండి. మాట చెప్తాను. మొదట్లో మీతో మాత్రమే మాకు అటాచ్‌మెంట్ ఏర్పడింది. ఓకే. అంటే ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ దట్ వి విల్ నాట్ వి రెసిస్ట్ చేంజ్ రైట్? మాకు ఎంబీఏలో చెప్పేవాళ్ళనమాట. సో, ఐ జస్ట్ గాట్ ట్రిగర్డ్. సో, ఆ తర్వాత లక్ష్మీ మాతాజీ వచ్చినప్పుడు నేను ఓపెన్‌గా చెప్పేస్తున్నాను ఈ మాట. అంటే ఐ డోంట్ నో వెదర్ వేరే ఎవరైనా ఫీల్ అయ్యారో లేదో తెలియదు గానీ ఐ ఫెల్ట్ సో. కొత్త వాళ్ళొస్తున్నారే అనిషా మాతాజీ ఉంటే బాగుండేది. వీళ్ళు అలా చెప్తారో చెప్పరో అలా అనుకున్నా గానీ రియల్లీ చెప్తున్నాను. కృష్ణ ఐ స్వేర్ ఆన్ కృష్ణను. నాకు లక్ష్మీ మాతాజీ తోటి కూడా అసలు ఒక బంధం ఏర్పడిపోయింది. అసలు ఎందుకు ఎవరొచ్చి చెప్తారో వాళ్ళతోటి అదేంటి ఒక కృష్ణుడు అనేది ఒక వంతెన లాగా అయిపోయిందన్నమాట. ఇటు ఈ సోల్‌కి, ఆ సోల్‌కి మధ్య ఉండే వంతెన ఎవర్రా అంటే కృష్ణుడు అంతే. అట్లా అయిపోయింది. యాక్చువల్‌గా ఏమంటారంటే మాతాజీ, మనం ఎవరి ద్వారా అయితే కథ వింటూ అది మనకి బాగా నచ్చుతుందో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అది వాళ్ళు మాట్లాడేది కాదు. మన గురు మహారాజ్ వారి మాధ్యమంగా మనకి తెలపాలనుకుంటున్నారు కాబట్టే మీరది వింటున్నారు. మేమది చెప్తున్నామనమాట. సో, జస్ట్ మీడియం అనమాట. ఇప్పుడు స్పీకర్ ఒకళ్ళు ఉంటూ ఉంటారు. మధ్యలో మైక్ ఉంటది. సో, మైక్‌దేమన్నా గొప్పతనం ఉంటుందా? కాదు కదా! ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళదే గొప్పతనం. సో, ఇక్కడ వచ్చి చెప్పే ప్రీచర్స్ అందరూ కూడా మైక్ లాంటి వాళ్ళనమాట. సో, మీ గురు మహారాజ్ మాట్లాడుతున్నారు. మా మాధ్యమంగా మాట్లాడుతూ మీరు వినాలని కోరుకుంటున్నారనమాట. సో, అందుకనే ఇదందరూ చెప్పడం మా అదృష్టం మాతాజీ. జై పతాక్ మహారాజ్‌కి జై హో. హరి బోల్. సో, మాతాజీ అంటే భక్తునికి భగవంతుడికి మధ్యలో మీరు నడిపిస్తున్నారు కదా గురువు అంటే గురువు అన్నది మధ్యలో ఉన్నారు మీరు కాబట్టి మేము ఆయన్ని చూడగలుగుతున్నామేమో అనిపిస్తుంది మాకు. చాలా వివరంగా బాగా అది చెప్తున్నారు. మీకు గురి మాతాజీ. మీరంత శ్రద్ధగా వింటున్నారు కాబట్టే మీకది తగులుతున్నాయన్నమాట. లేదు అంటే ఏ క్యాజువల్‌గా జన్మలో వింటే పుణ్యం అది వెళ్ళదు. అవునమ్మా. థాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇలా అటెండ్ మా అవుతున్నాం మేము అదృష్టం అది చదువుకుంటూ. మాతాజీ. మీరందరూ అటెండ్ అయితూ పర్లేదు లేదు మాకి మాతాజీ. ఛాన్స్ ఇస్తున్నారు. థాంక్ యూ. చాలా హరే బాగా కృష్ణ మీరున్నారు మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ నేను మాతాజీ. చెప్పాలనుకున్నది శోభా మాతాజీ చెప్పారు. నా మనసులో మాట తను తీసుకొని చెప్పినట్టుగా అనిపించింది. హరి బోల్. మీరు ప్రతిదీ కూడా అంటే మా మనసున అవును ఈరోజు ఈవిడ క్వశ్చన్ ఇది అడగాలనుకున్నారేమో అన్నట్టుగా చెప్తారు మాతాజీ. ఇవన్నీ మీరు ఇప్పుడు చెప్పినవన్నీ మళ్ళీ రిమైండ్ చేశారు మాతాజీ. రోజు చదువుతున్నాం వింటున్నాం కానీ మీరు అన్నట్టు మళ్ళీ జ్ఞాపకం ఉండదు. మీరు అవును కదా ఇలా చేయాలి కదా అని మళ్ళీ జ్ఞాపకం వస్తుంది మాతాజీ. నిజంగానే భగవద్గీత చదువుతాం కానీ అర్థం కాదు. మీలాగా శిక్ష గురువులు ఉంటేనే అది కాస్త బుర్రలోకి పోతుంది అనమాట. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. మీ అందరితో చక్కటి అనుబంధం ఏర్పడింది మాకు. అసలు మర్చిపోలేకపోతాం మాతాజీ. ఎక్కడ కూర్చున్నా పడుకున్నా కూడా అదే మీరు చెప్తారు కదా. ఇప్పుడు మీరు చెప్తే అనుష మాతాజీ ఇలా చెప్పారు ఈరోజు అని అది జ్ఞాపకం చేసుకుంటాం. రిషికేష్ ప్రభుజీ ఈ కీర్తన పాడారని జ్ఞాపకం చేసుకుంటాం. మీ అందరికి చాలా ధన్యవాదాలు మాతాజీ. లక్ష్మీ మాతాజీతో కూడా మంచి అనుబంధం ఏర్పడింది మాతాజీ. మా వెరీ అందరికి నైస్. కూడా వెరీ అందరు నైస్ కూడా మాతాజీ. చెప్తున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీస్ కూడా మాతాజీ. చాలా హరే కృష్ణ చెప్పండి. మాతాజీ. చెప్పండి మాతాజీ. శ్యామల మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఆత్మ గురించి చాలా బాగా అనిపించింది. ఇన్స్పైరింగ్ గా ఉంది మాతాజీ. థాంక్ యూ ఇది మాతాజీ. ఇది ఒక్క విషయం మాతాజీ. చెప్పండి. నేను మా పాప డెలివరీ చేయడానికి యూఎస్ వెళ్తున్నాను. ఓకే. అయితే ఇప్పుడు 8 మంత్స్ అను ఫస్ట్ పేరు చెప్పాలంట, డిక్లేర్ చేయాలంట, అక్కడ హాస్పిటల్లో చెప్పేసేయాలంట బాబుకి పుట్టే అబ్బాయి పేరు. అయితే ఏ పేరు పెట్టాలో దేవుడికి సంబంధించిన పేరు బాగుంటదమ్మా అని చెప్తున్నాను. కానీ ఏ పేరు తనకు కన్ఫ్యూజన్ గా ఉంది. ఒక మంచి పేరు చెప్పగలరని. నేను ఆ స్టేజ్‌లో లేను మాతాజీ. మీ మనవడికి పేరు సజెస్ట్ చేసే స్టేజ్‌లో అస్సలు లేనే లేను. ఐ డోంట్ నో మాతాజీ. నేను ప్రభుజీతో ఒకసారి అడిగి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మాతాజీ. ఓకేనా? రేపు క్లాస్‌లో మీరు జాయిన్ అయినా, లేదు మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నా నంబర్ ఇప్పుడు గ్రూప్‌లో పెట్టాను కదా! క్లాస్ స్టార్టెడ్ అని మెసేజ్ చేశాను కదా! అది నా నంబరు. సో, మీరు నాకు ఒక్కసారి పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నేను గోవర్ధన్ ప్రభుజీతో గాని, హృషికేష్ ప్రభుజీతో గాని ఒకసారి మాట్లాడి మీకు చెప్తాను మాతాజీ.
ఓకే. ఓకే మాత. అదే అంటే ఇప్పుడు న్యూ ట్రెండ్ కొన్ని పేర్లు చెప్పాను గానీ తనకు మాలేదు మమ్మీ పాతవున్నాయి మమ్మీ అంటుంది. ఓకే. అందుకే మాతాజీ కొద్ది మంచి పేర్లు దేవుడికి సంబంధించినయి. దేవుడి పేరు పిలుచుకున్నట్టు అవుతది గదా అని. అవును. అవును మాతాజీ. ష్యూర్ మాతాజీ. నాకొకసారి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను మీకు గైడ్ చేస్తాను మాతాజీ. ప్రభుజీ వాళ్ళని అడిగి గాని అలా. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ హరే సో మచ్ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో హరే మచ్ కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్‌లో కలుసుకుందాము. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. Thank you so థ్యాంక్ యూ much మాతాజీ. माताजी. హరే కృష్ణ. हरे कृष्ण. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. Thank you హరే కృష్ణ माताजी. మాతాజీ దండవత్ ప్రణామ్. हरे कृष्ण दंडवत प्रणाम. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ క్లాస్ మాతాజీ. హరే కృష్ణ. Thank you माताजी. हरे कृष्ण.